వెల్కమ్ టు కేఫై టీవీ. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం. బుట్టా ప్రతుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జగన్ ద్వారానే సాధ్యమని బుట్టా ప్రతుల్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ప్రచార పోరు కొనసాగుతోంది. అభ్యర్థి బుట్టా రేణుకాను గెలిపించాలంటూ బుట్టా రేణుకా తనయుడు ప్రతుల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని 4వ వార్డులో విస్తృతంగా ప్రచారం కొనసాగింది. 2014లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ 2019లో కరోనా ఇబ్బందులు వచ్చినప్పటికీ రెవెన్యూ లోటు అధికంగా ఉండి రాబడి తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కొనసాగిస్తున్నాడని ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు బుట్టా ప్రతుల్. మా ఫ్యాన్ కాకరమ్మా సార్ ఎవరండి ఇతరుడు ఎలక్షన్గా రేణుకమ్మన పెన్షన్ మళ్ళీ నెక్స్ట్ 5 చేస్తారు చూడమ్మా. ఫ్యాన్ కోటేయాల ఫ్యాన్ కోటేస్తే పెన్షన్ అమ్మా మర్చిపోదు ఫ్యాన్ గుర్తు కూడా అమ్మ. తెచ్చినవానా ఫీచ్ ఏమో తెచ్చినా పెట్టు. అలా జరిగినవండి. నా ఎదురు నాదే, నా చేతికి ఇచ్చిందే బాబా తెప్పించారు. వాపస్ కాశండి రేణుకమ్మ గారి కుమారుడు బుట్టా ప్రతుల్ గారు 4వ వార్డు యందు ఈరోజు మనకు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో 4వ వార్డు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వెలిపిస్తున్నారు. ఎందుకంటే బీసీ మహిళ, చేనేత మహిళ బుట్టా రేణుకమ్మ గారికి టికెట్ ఇచ్చారని చెప్పి చాలామంది మీకు మద్దతు ఇస్తామని చెప్పి మాకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. ఈసారి జగన్ ఈ రాష్ట్ర మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. ఇక్కడ బుట్టా రేణుకమ్మను కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతి ఇంటింటి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కోరుతున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు ప్రచారం భాగంగా 4వ వార్డుకి మేము ప్రచారం 4వ వార్డుకి ప్రచారం చేయడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఈరోజు ప్రచారం భాగంగా 4వ వార్డు ప్రచారం మొదలుపెట్టాము. సో ఇక్కడ ప్రజలంతా చాలా హ్యాపీగా అమ్మకే ఓటేస్తా అనేసి చాలా ముందుకు వస్తున్నారు. సో 90% అందరికీ సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి. సో కొందరికి రావట్లే, అది కూడా ఈ మీద షిఫ్ట్ అయ్యారు కాబట్టి అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూడా చూసి అందరికీ అన్ని పథకాలు జరిగేటట్టు చూస్తాము. సో మేము ఏ ఇంటికి వెళ్తున్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి అమ్మ పేరు చెప్పి మరి ఫ్యాన్కే ఓటేస్తాము, అమ్మని గెలిపించుకుంటాము అని చెప్తున్నారు. జై జగన్, జై బుట్టా రేణుకమ్మ, జై బుట్టా రేణుక, జై బుట్టా రేణుకమ్మ, జై బుట్టా రేణుక, జై బుట్టా రేణుకమ్మ, జై వైఎస్ఆర్సీపీ, జై బుట్టా రేణుక, జై జగన్. నా పేరు బుట్టా ప్రతుల్. వ్యూవర్స్కి ఎట్లాంటి హామీలు ఇస్తున్నాం? ఆల్రెడీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత దాని మీద ఇంకెక్కువ చెప్తాము. ఆల్రెడీ ఏ గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఫస్ట్ అబ్జర్వ్ చేసి చేనేత నేస్తం అనేసి ఆల్రెడీ 4 times 5 times చేనేత నేస్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఏ గవర్నమెంట్ కూడా గుర్తించకుండా ఈ గవర్నమెంట్ గుర్తిస్తుంది. ఇప్పుడు కూడా కొత్త మేనిఫెస్టోలో మళ్ళీ ఇంకా చెప్తా అన్నారు. సో ఇంకా కావాలని ఇంకా మేము జగనన్నకి తీసుకెళ్తున్నాం, దృష్టికి ఇవన్నీ తీసుకొస్తున్నాం. సో అన్న ఆలోచించి మళ్ళీ చెప్తా అన్నారు. సో దాన్ని బట్టి మేనిఫెస్టోలో వచ్చే దాన్ని బట్టి మేము చెప్తాం.
క్లస్టర్ పాయింట్స్ ఉన్నాయి కదా వాటి నుంచి ఎలాంటి ఉపయోగం? సబ్జెక్ట్ తెలియదు క్లస్టర్లో